లేచిపోతుంది. ఇగో మా హాచికి కూడా నచ్చేసింది ఇది అప్పేది. దాని తర్వాత మా హాచికి నేను ఒంట్లో బాగోలేదు, సడన్లీ నేను 1 గంటప్పుడు పట్టుకుని వెళ్ళవలసి వచ్చింది. ఏమంటే దానికి జ్వరం ఉండేది, చాలా జ్వరం ఉండేది. అది మాకు తెలియలేదు. అంటే తిండి కొంచెం కొంచెం తినేసేది, కానీ ఒళ్ళు చాలా వేడిగా ఉండేది. అది మనకి తెలియలేదు. మంచి పని అయింది. వెంటనే అది కూడా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఓలావాడిని పిలిచాము. పిలిచిన తర్వాత 2 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి ఓలావాడు వెళ్ళిపోయిన తర్వాత ఆటో దొరకలేదు. ఏ హాస్పిటల్కి అయితే పట్టుకుని వెళ్ళవలసిందో వాళ్ళు 2 గంటలకి బంద్ చేసిద్దరు. కానీ మేము ఇంట్లోంచి బయలుదేరేసరికి 1 గంట అయింది. చాలా దూరం కూడాను ఆ హాస్పిటల్. అయితే తర్వాత సాయంకాలం పట్టుకుని వెళదాము అని చెప్పి ఇంటికి వచ్చేస్తున్న తోవలోని మా ఇంటి దగ్గరే అంటే ఒక ఆటో తొక్కుతాడు అతను ఉన్నాడు. అతను అప్పుడే జస్ట్ ఇంకా బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి నేను అడిగాను అనమాట, మాకు ఇలాగా కుక్క హాస్పిటల్కి అంటే దీనికి పట్టుకుని వెళ్ళాలి కుక్కని అని చెప్పి అనేసరికి వెంటనే తన హా అన్నాడు. అప్పుడు వెంటనే కానీ వాళ్ళు బంద్ చేయిస్తారేమో అని భయంగా అనిపించింది. కానీ మనం వెళ్ళేసరికి సరిగ్గా టైంకి మనం వెళ్ళాము. సరిగ్గా ఇటు అటు తిరగకుండా ఇటు అటు ఇచ్చేయకుండా మేము వెళ్ళేసరికి 2 కుక్కలు ఉన్నాయి. ఒకటే ఉందా? ఒక కుక్క ఉన్నది, దాన్ని ఇచ్చేసాడు. మనం వెళ్ళేసరికి ఒకటే ఉంది. మనం వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో 3 వచ్చాయి. మరి వాళ్ళు 2 గంటలకు బంద్ చేయిస్తా ఉన్నారు. చూడలేదా మనం వెళ్ళేసరికి? అవునవునా, ఇంకా లెబ్రడోర్ ఉంది. మనం వెళ్ళిన తర్వాత ఇంకో పెద్ద కుక్క వచ్చింది. ఇంకో 2 కుక్కలు ఇంకా వచ్చాయి. ఇక ఉల్లిపాయలు కోయడం వల్ల మా పాపకి ఏంటంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకో గాజర్ ఉల్లిపాయలు కట్ చేసి వేయాలి. వేసిన తర్వాత అదే కుక్క సంగతి అనమాట. కుక్క వెంటనే పట్టుకుని వెళ్ళాలి. లేకపోతే మనం తెలియకుండా ఉంటే ఆ కుక్కకి ఏమవుతుందో ఆలోచించుకో. 105 జ్వరం ఉండేది. అయినా కూడాను అంటే ఇటు అటు ఇదే కాదు, వెళ్ళిపోయేది, తినేసేది, బయట పడుకునేది. నేనంతా నీళ్ళు తాగలేదు. అది ఫస్ట్ సిమ్టమ్. నేను ఇచ్చేయలేదు, అది నీళ్ళు తాగలేదు 2 రోజుల నుంచి. అది నిన్న మందు వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళారా? నీ ఎయిర్పోర్ట్ పాడైపోయిందని చెప్పి నువ్వు కొండకు పట్టుకుని మీరు వెళ్ళి చాలాసేపు వరకు రాలేదు. ఇటు అటు ఎలా అలంగం తిరిగింది ఏకంగా. ఇటు నుంచి అటు అటు కూలర్ వేసి ఫ్యాన్ వేసి అన్ని వేసాను. తిరిగి దాని తర్వాత దానికి దాగం వేసింది. ఏమంటే దానికి అలవాటు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిందని నేను దాగం వేస్తానని చెప్పి అందుకని ప్లేట్లో ఏమో నీళ్లు పోస్తే చాలా నీళ్లు తాగింది. ఇంజక్షన్ పనిచేసింది. చాలా నీళ్లు తాగి అప్పుడు దాని తర్వాత పడుకుంది. ఇంక పడుకున్న తర్వాత అరవలేదు, ఇచ్చేయలేదు. చూడు, పొద్దు నుంచి ఏం పెట్టలేదు దీనికి. మందు తిన్నది, పడుకున్నది, అన్నం పెట్టిస్తాను. మందు తిన్నది కదా, అన్నం మందు తినే ముందు వేయాలా తినిన తర్వాత వేయాలి? తినే ముందా తిన్న తర్వాత? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని కిందకి పంపించొద్దు. ఇప్పుడు నేను బాల్టీ ఆకుపోతుంది, నేను కింద పెట్టడానికి తీసేసరికి అది కూడా దానికి తీసి దాంట్లో కడుచుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి వెళ్ళిపోతున్నాయి. దీని కిందకి అందుకే పంపించొద్దు. నువ్వు నాన్నను కంటిన్యూస్ 5 రోజుల నుంచి నా వంట పెట్టించి ఒకసారి భుజం మీద, ఒకసారి నడుము మీద, ఒకసారి నాభి దగ్గర, ఒకసారి ఇక్కడ, అలా 5 జాగాల నుంచి, ఒకసారి తొడ మీద, అలా ఒక్కొక్కటి. ఏమంటే ఇల్లు తుడుస్తావు కదా, తుడిచినప్పుడు ఎక్కిపోతున్నా. అరే నిన్నే ఎందుకంటే బట్టలు ఎండవేయడం, బట్టలు తేవడం, ఆ బట్టల మీద ఎక్కిపోతున్నాయి. అయినా లోపల మనం ఎండ వేసుకుంటాం. మనకి ఎక్కడెక్కడ బట్టలు ఎండవేయటం, బయట ఎక్కడ ఎండ వేస్తే పోనీ ఎక్కిపోతాయి. చూడు ఎన్ని ముచ్చులు వేసిందో. ఇవన్నీ ఇది అక్క తిని అవన్నీ పట్టుకుని వచ్చింది. అది చెత్త ఎత్తేది. ఇది హచి, నువ్వు చెత్తలు ఎత్తేదానివా? చెత్తలు ఏరుకునేదానివా హచి? చూడు ఎలా చూస్తున్నావు చూడు. దానికి తెలుగు తప్ప ఇంకేది బోధపడదు, ఏ భాష బోధపడదు. ఇంకే భాషలో మాట్లాడేమనుకో, మనమే మాట్లాడితే ఇలా మొహం చూస్తుంది. ఇగో హిందీ అయితే అలవాటు అయిపోయింది దానికి, బోధపడిందా?
హిందీ మాట్లాడితే అలవాటు అయిపోయింది. నేను ఒడియా మాట్లాడతాను. ఒడియా మాట్లాడేసరికి టక్కుమని ఇలా చూస్తుంది, ఇదేమిటి అమ్మ ఏంటి ఇంకో భాష ఎలా మాట్లాడుతున్నానని. హిందీ అయితే అలవాటు అయిపోయింది కదా, హిందీలో మాట్లాడుకుంటుండో అందుకని దానికి తెలిసిపోయింది. కానీ ఒడియా మాట్లాడేసరికి టక్కుమని చూస్తుంది అది, అమ్మ ఏంటి వేరే భాష మూడో భాషలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నదని. మా ఇంట్లో ఎవరికి రాదు కదా, అమ్మ ఒకటి స్పెషల్ ఏమైనా భాష మాట్లాడుతున్నదని. నాన్న ఎన్ని గంటలకు వస్తా అన్నారు? నాన్నకు ఫోన్ చేశాను. ఇప్పుడు వీడు ఎత్తకుండా ఉంటే నేను నాన్నకు ఫోన్ చేశాను. అదే ఇప్పుడు 4 గంటల దాంట్లో వచ్చేసి ఉంటాడు. నేనైతే 5 గంటల దాంట్లో వస్తాను, 5 గంటల బస్సులో 5 గంటల బస్సులో వచ్చి 5 నుంచి 6:15 వస్తాను నేను అని చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పు, నేను నువ్వు నాన్న ఇద్దరు కలిసి వస్తారేమో అని. ఎవడి మీద అరుపులో, ఇప్పుడు ఎవడి మీద అరుపులో ఎవడో వచ్చినట్టున్నారు చూడట్టు తమ్ము. నాన్న ఇంత వేరే రారు, 6:15 వస్తారు. నాన్న 6:15 వస్తారు. ఆ వాన పడింది ఏదో పడొచ్చు కదా, అటు కాకుండా ఇటు కాకుండా మబ్బు మబ్బుగా ఉన్నది అంతే, వాన పట్టడం లేదు. పీకేమా అన్ని చూడు అటు అని అనగానే అప్పుడే అటు వెళ్ళిపోతున్నది. అక్కడే అలా కూర్చుంది. నువ్వు ఎప్పటి వరకు ఏముంటది ముచ్చి పారివో, ఆ గ్లాస్ కింద పెట్టవో, ఆ గ్లాస్ కింద పెడితే గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ ముచ్చులో ఉన్నది ఏమిటి చెప్పు. అదే అనుకున్నాను వాన పడితే కొంచెం చల్లగా అవుతుందేమని. మబ్బుగా ఇది ఎందుకు వచ్చింది తెలిసింది అనుకున్నావు. ఇదిగో ఇక్కడ నుంచి ఈ కాటు వాడు కనిపిస్తున్నాడు. ఇదిగో అదిగో కింద, ఇగో అదిగో అక్కడ ఫోన్ వాగుతుంది. భయ్యా हमारा कुछ ये है क्या అని అడుగు. ప్రతిసారి ఇలాగే, ప్రతిసారి ఎన్నోసార్లు 2-3 సార్లు అయిపోయింది. అప్పుడే ఓసారి చింకి గుడ్డలు పెట్టి ఇచ్చేసాడు. ఇంజక్షన్ మెహందీ ఇంకా మెహందీ ప్రాక్టీస్ బుక్ ఆషాఢ మాసం ఖతం అయ్యే ముందు ఇలాగే పెట్టేసుకుంటాను. దివాళీ వచ్చే ముందు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాం. నువ్వు కింద ఏమిటది ఏమిటది మీద మీద పట్టుకుని వెళ్తే ఇది వాసన చూడండి. చెప్పానా వాడు బడ్డీ వాడు వచ్చేసరి చాలా అరుస్తుంది. మన ఇంటి దగ్గర ఏగ వాళ్ళని అంతే చెప్పాను కదా, ఎవరిని ఈగను కూడా వాళ్ళని ఇవ్వదు మన ఇంటి మీద. ఆ క్లాస్ అక్కడ పారేసి పడుకుని పోయింది అక్కడ ఉఫ్ అని చెప్పి. చూడు చూడు బాబీ దేవులకి అమ్మ. ఏమిటో తెప్పించావు? సాయి అని పేరు మీద అని చెప్తున్నాడు. మోక్ రాసుకునేది ఏదో బీవాక్స్, ఫుడ్ గ్రేడ్ కలర్స్, కోకోనట్ ఆయిల్, నేచురల్ ఎసెన్షియల్ ఆయిల్, కోపాలిమర్ అండ్ ఎక్వా, ప్రొపైలిన్, అక్రిలేట్, highlight. నువ్వు కింద Take a small amount of color wax on with the help of wide